ఒకవేళ కోవా కల్తీ అయితే పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా మంది అడగొచ్చు. రీసెంట్ గా వికారాబాద్ డిస్టిక్ లో తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 120 కేజీల కోవాను ఫిబ్రవరి 12th రోజు బ్యాన్ చేయడం జరిగింది ఎస్పీ స్నేహా మెహ్రా గారు. అడల్టరేటెడ్ పదార్థాలు ఏవైనా ఉండని, కల్తీ పదార్థాలు ఏవైనా ఉండని, అలా చేసిన వాళ్లకు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ స్నేహా మెహ్రా గారు చెప్పడం జరిగింది. కావాలంటే ఈ న్యూస్ ని చూడండి ఒకసారి. ద వికారాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ విల్ డీల్ స్ట్రిక్ట్లీ విత్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్ ఆఫ్ adulterated food items that pose a threat to public health, and said District Superintendent of Police Sneha Mehra. Based on credible information regarding preparation and sale of adulterated kova within the limits of Tandur Police Station, the task force team led by Inspector Mohammad Anwar Pasha conducted a surprise raid. During the inspection, approximately 120 kilograms of adulterated kova was seized. ఇప్పుడు ఈ కోవా అమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పేదోళ్ళే, అర్థమైందా? వాళ్ళు కూడా సామాన్యులే. మరి వాళ్ళని ఎట్లా సీజ్ చేసిర్రు? అట్లా సీజ్ చేయడం తప్పు కదా. ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నాడు వచ్చినటువంటి, ఏదో కడుపు నింపుకోవడానికి, వాళ్ళ పొట్ట నింపుకోవడానికి వచ్చినటువంటి ఒక సామాన్యుడిని ఎట్లా సీజ్ చేస్తారు ఈ అధికారులు? మాట్లాడండి ఇప్పుడు.